హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. కరివేపాకును ఈ విధంగా పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇలా రెడీ చేసిన కరివేపాకును వేడివేడి అన్నంలో ఒక చెంచా వేసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 4 టీ స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. మీరు తీసుకున్న కరివేపాకును బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఎండుమిర్చి అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును ముందుగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలండి. దీనికి తడి ఏమీ ఉండకూడదు. తడి ఉంటే ఈ పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, త్వరగా చేదు వాసన వస్తుంది. కాబట్టి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదండి. కేవలం పచ్చివాసన పోయే వరకే ఫ్రై చేసుకోవాలి. మరి క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఈ పొడి రుచిగా ఉండదు. కాబట్టి ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కాస్త పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన కరివేపాకును ఒక స్టీల్ డబ్బాలో లేదా గాజు సీసాలో పెట్టేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీ, దోశలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి కరివేపాకు పొడిని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.